మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి మరి భగవద్గీత గురించి కొన్ని శ్లోకాలు చెప్పుకుంటున్నాం. దాంట్లో మనం కొన్ని శ్లోకాలు కర్మయోగం కింద చెప్పుకున్నాం, అలాగే సోల్ సైన్స్ కింద కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. ఇవాళ మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇవాళ కూడా మరి ముఖ్యమైన శ్లోకాలు ఏమైతే ఉన్నాయో దాని నుంచి మనం కర్మయోగ 2 కింద మనం ఒకసారి చెప్పుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఇలాగా one who attains the Brahmi state, they do not fall in the trap of illusion and delusion. Before death, if anyone attains this state, he becomes eligible to enter the kingdom of God. అంటే ఈ బ్రాహ్మీ స్టేట్ లో ఉన్న వాళ్ళు చాలా అద్భుతమైన వ్యక్తులు. సో ఆ స్టేట్ ఎప్పుడు అటెండ్ అవుతాం అంటే కనుక మనం రెగ్యులర్గా మనం మెడిటేషన్ చేసుకున్నప్పుడల్లా ఆ హైయెస్ట్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మీ స్టేట్ని మనం అచీవ్ అవుతాం. సో ఇప్పుడు మనం కర్మయోగ 2 స్టార్ట్ చేద్దాం. నాహి కశ్చిత్ క్షణమపి చాతు తిష్యతి కర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతిర్ గుణై. ఇది 3వ చాప్టర్ 5వ శ్లోకం. వెరీలీ నన్ కెన్ ఎవర్ రిమైన్ ఫర్ ఈవెన్ ఎ మూమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్, ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ మేడ్ టు యాక్ట్ హెల్ప్లెస్లీ ఇండీడ్ బై ది క్వాంటిటీస్ బోర్న్ ఆఫ్ నేచర్. సో ఇక్కడ మనం కర్మయోగ పార్ట్ 2 చెప్పుకుంటున్నాం భగవద్గీతలో. సో ఇది 3వ చాప్టర్ 5వ శ్లోకంలో మరి శ్రీకృష్ణ వాళ్ళు ఏం చెప్పారంటే కనుక మరి మన ఉన్న పరిస్థితిని బట్టి మనం ఏ పని చేయకుండా ఉండలేము. అంటే ప్రకృతి మనకి మరి కొన్ని కార్యాలు చేయమని ఇచ్చింది. సో ఆ కార్యాలు చేయకుండా మనం ఉండలేము అన్న అంశం పైన చెప్పడం జరిగింది అనమాట. సో ఇంకా డీప్గా చెప్పాలంటే మనకి 3 గుణాలు ఉన్నాయి మనకి. అంటే సత్వ, రజ, తమో, ఈ 3 గుణాలు మనకి ఈ ప్రకృతి ద్వారా మనకి ఉన్నాయన్నమాట. సో ఈ ఉన్న మన వ్యక్తులందరూ కూడా ఈ 3 గుణాలలో ఎక్కడొక్కడ ఉంటాం. దీనికి తగ్గట్టుగానే మన ఒక కార్యాలు ఉంటాయి అన్నమాట. సో హ్యూమన్ ఈజ్ బార్న్ టు ప్రాసెస్ త్రూ దీస్ 3 గుణాస్ ఆర్ క్వాలిటీస్. ఈ 3 గుణాల నుంచే వాళ్ళ యొక్క గుణానికి సంబంధించిన ఆ వ్యక్తులు ఉంటారనమాట. హ్యూమన్ హ్యాస్ టు గో త్రూ ది కంపల్సరీ యాక్టివిటీ ఆర్ కర్మ లైక్ ఈటింగ్, స్లీపింగ్, మూవింగ్, టాకింగ్ ఎక్సెట్రా. సో ఈ భౌతిక శరీరం మనకి ధరించి ఉన్నందుకు మనం కంపల్సరీగా కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి వస్తుంది. మరి శ్రీకృష్ణ వాళ్ళు అదే చెప్పారు, ఈ భౌతిక శరీరం నువ్వు ధరించవు కాబట్టి మరి కంపల్సరీగా నువ్వు కొన్ని కార్యాలు చేయాల్సి వస్తుంది, తప్పదు. మరి దాంట్లో ఏంటంటే కొన్ని కార్యాలు తినడం కానీ, పడుకోవడం కానీ, లేదా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడం కానీ, సో ఇవన్నీ కూడా మరి ఆ చేయాల్సిన యాక్టివిటీస్లోకి వస్తాయి కదా. మనం మాట్లాడడం కానీ, సో ఇవన్నీ కూడా కొన్ని ఖచ్చితంగా చేయాల్సిన యాక్టివిటీస్ అన్నమాట. మనం ఎంత కర్మ చేయకుండా ఉందాం అనుకున్నా కానీ మనకి కొన్ని యాక్టివిటీస్ మరి శరీరం ధరించినందుకు చేయాల్సి వస్తుంది అనమాట. సో మరి గుణాతీత అంటే మనం ఏంటంటే మొత్తం కంప్లీట్గా కర్మని చేయకుండా ఉందామన్నా కానీ మనం ఒక పరిస్థితి మూలంగా మనం అది కంపల్సరీగా చేయాల్సి వస్తుంది అనమాట. సో అంచేత ఎలాగో మనకి మరి ఆ కర్మం చేయాల్సి వస్తుంది, ఆ కార్యాలు చేయాల్సి వస్తుంది కాబట్టి మరి ఆ చేసే కర్మలు మరి సక్రమంగా ఉంటే కనుక మనకి ఎంతో లాభదాయకం. ఆ గుణాలతో కూడి ఉంటే మరి తమస్సు, రజో దానికంటే మరి సత్వగుణం చేసేవాళ్ళు మరి ఎంతో ఉన్నతమైన మరి గుణాలు ఉన్నవాళ్ళు అనమాట.
సో మనం ఎలాగో పని చేయాలి, కర్మ చేయాలి కాబట్టి ఆ సత్వగుణం ఇంకా 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 దానికంటే హైయెస్ట్ లో నిర్గుణం స్టేట్ లో ఇంకా మనం చేయగలిగితే మూడు గుణాలకి అతీతంగా వెళ్ళి మనం ఆ కార్యాలు చేస్తే కనుక మరి ఎంతో మనకి శ్రేయస్కరం అని మరి శ్రీకృష్ణ వారు చెప్తున్నారు. కర్మేంద్రియ సంయమ యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః స ఉచ్యతే. One who restrains the senses of action but whose mind dwells on sense objects certainly deludes himself and is called a pretender. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక చాలా మంది కార్యాన్ముఖులు అయిపోతారు. ఎస్పెషల్లీ ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ధ్యానం చేస్తూ ఉంటారు కానీ మరి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఆలోచనల్ని వారికి బయటగా ఆలోచనల నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతూ ఉంటారు. మరి అలా ఎంతసేపు మరి ధ్యానం చేసినా కానీ మరి వాళ్ళకి సిద్ధించదు. ఎందుకంటే మరి నువ్వు దానికంటే బియాండ్ వెళ్తేనే దాని యొక్క ఫలితం ఉంటుంది. మరి దాని గురించి మనం ఇంకొక స్లైడ్లో చూద్దాం దాని గురించి. సో కంట్రోల్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ ధమం. అంటే మనం ఈ భౌతికమైన అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ని యాక్షన్స్ని దాన్ని కంట్రోల్ చేసి మనం ఒక చోట కూర్చోగలిగామంటే దాన్ని ధమం అంటారు. అంటే మనం ఏంటి ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు మనం అటు ఇటు కదలకుండా ఒక స్థిరమైన సుఖమైన ఆసనంలో మనం కూర్చుంటాం. అంటే ఏంటి మన రెండు కాళ్ళు కట్టేస్తాం, రెండు చేతులు కట్టేస్తాం, తర్వాత కళ్ళు మూసుకుని మనం ఒక చోట కూర్చుంటాం. దాన్ని ఏంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ చేయకుండా ఉంటాం. మరి అలా చేయడం దాన్ని ధమం అంటారు. అలాగే కంట్రోల్ ఆఫ్ ఇన్నర్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్ ఆర్ మైండ్ ఆర్ కాల్డ్ శమం. అంటే మనం మానసిక మరి ఎటువంటి ఆలోచనలు లేకుండా మరి ఆలోచన రహిత స్థితిలో ఉన్నామంటే కనుక అప్పుడు దాన్ని శమం అంటారు అనమాట. సో ధమము శమము రెండు కలిపితేనే మరి డీప్ మెడిటేటివ్ స్టేట్కి మనం వెళ్ళగలుగుతాం. ఒకరికేమో ధమం ఉంది అంటే మన భౌతికమైన మన ఈ శరీరం యాక్టివిటీస్ కంట్రోల్ చేయగలిగాం కానీ మనం డీప్ స్టేట్లో మనం మెడిటేషన్ చేయలేకపోతాం. అలాంటి కనుక వాళ్ళు మరి శ్రీకృష్ణ వాడు దాన్ని కూడా ఒక రాపై దాంట్లో ఆయన చెప్పడం జరిగింది. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మరి అర్జున్ వారు మరి శ్రీకృష్ణుని అడుగుతారు, మరి ఈ నేను కళ్ళు మూసుకుని ఓకే కూర్చుంటున్నాను, ఒక స్థిరమైన సుఖమైన ఆసనాల్లో కూర్చుంటున్నా, కళ్ళు మూసుకుంటున్నాను, కానీ కళ్ళు మూసుకుంటే మరి ఈ ఆలోచనల సముదాయం ఎంతో వస్తున్నాయి. ఇంకా కళ్ళు మూసుకుంటున్న కొద్దీ ఏదేదో ఆలోచనలు వస్తుంది, దీన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు అని అడిగినప్పుడు మరి శ్రీకృష్ణ వారు ఏం చెప్పారంటే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం. ప్రాక్టీస్ చేయగలిగితే ప్రతిసారి ప్రాక్టీస్ చేయగలిగితే మనం అంటూ ఉంటాం కదా ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అనేసి. సో ఆ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నువ్వు ఈ ఆలోచనల సముదాయం నుంచి బయటకు రాగలుగుతావు. మరి నువ్వు ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తావో అప్పుడు ఈ ఆలోచన రహిత స్థితికి తొందరగా చేరుకుంటావు. అలాంటప్పుడు మరి నువ్వు కేవలం శరీరం యాక్టివిటీస్ని కట్టేసి అంటే నువ్వు దమంలో ఉండి మరి నువ్వు శమం చేయకపోతే కనుక మరి బుద్ధి వేస్ట్ అనేసి మరి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది అనమాట. సో అంచేత దమంతో పాటు శమం కూడా ఉండాలి. శమం అంటే నీ యొక్క ఆలోచన సమాధానాన్ని తగ్గించుకోవాలి. అది ఆ తగ్గించుకోవడం ఎప్పుడు జరుగుతుంది? రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారానే జరుగుతుంది. అది మరి ఆయన అభిప్రాయం అనమాట. యస్వాని ఇంద్రియాని మనసా నియమ్య భారతే అర్జున కర్మేంద్రియ కర్మయోగం ఆసక్త స విశిష్యతే. On the other hand, if a sincere person tries to control the active senses by the mind and begins karma yoga without attachment, he is by far superior. So మనం చెప్పుకున్నాం దమం చేసి ఎవరైతే శమం చేశారో అంటే వాళ్ళ యొక్క మనసుని కంట్రోల్లో పెట్టుకోగలిగారు మరి అతను ఒక చాలా మంచి వ్యక్తి ఇన్ ద సెన్స్ ఓకే హీ ఈజ్ ఏ మెడిటేటర్, గుడ్ మెడిటేటర్,
ఒక యోగి, మరి యోగి ఒక లక్షణం అదే కదా, అతను ఒక స్థిరమైన ఆసనంలో కూర్చుంటాడు, అంటే దమం చేస్తాడు, అంటే భౌతికమైన యాక్టివిటీస్ ఏమీ ఉండవు. అలాగే మరి కళ్ళు మూసుకుని ఆ మైండ్ని ఏమైతే ఉందో, ఆ మైండ్లో ఉండే ఆలోచనలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా మరి తగ్గించుకోగలుగుతాడు. మరి అలా చేసిన వాడే మరి ఒక సరైన కర్మయోగి అని చెప్పగలుగుతాం. మరి అతను ఎప్పుడైతే మరి ఆ కర్మయోగి సరైన కర్మయోగి అవుతాడో, సరైన ఆ కర్మలు చేస్తాడో, అతనికి ఏ రకమైన అటాచ్మెంట్స్ ఉండదు, డిటాచ్డ్గా ఉంటాడు. సో అతను పురుషులలో ఉత్తముడు కింద అనిపిస్తాడు అనమాట. ఈజ్ ఫార్ సుపీరియర్ దాన్ అదర్స్, అంటే వేరే వాళ్ళ వ్యక్తుల కంటే మరి ఇతను ఉత్తముడి కింద అనిపించుకుంటాడు అనమాట. అదే మరి ఈ శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది. నియతాం కురు కర్మ త్వం కర్మ జ్యాయో యకర్మణ శ్రేయా ప్రాపి చ తేన ప్రసిద్ధ్యేత్ అకర్మణ. Perform your prescribed duty, for doing so is better than not working. One cannot even maintain one's physical body without work. సో మనకి ఇందాకనే మరి ఫస్ట్ శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం, మరి ఈ భౌతికమైన శరీరం మనకి ఉన్నందుకు మరి కొన్ని కార్యాలు మనం చేయాలి. అంటే మనం తినడం అంటే, మరి నడవడం అంటే, కదలడం అంటే, మన నిద్రపోవడం, ఇలాంటివన్నీ యాక్టివిటీస్ కంపల్సరీగా చేసి తీరాలి. సో ఏ పని చేయకుండా మనం ఉండలేము అనమాట. అలాగే మరి ఈ భౌతికమైన శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంది కాబట్టి. మరి శరీరం కూడా మరి ఆ స్ట్రాంగ్గా ఉంటేనే మరి దానికి మంచిదన్నమాట. ఆ స్ట్రాంగ్గా లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది, శిథిలంగా ఉన్నప్పుడు మరి ఏ పని చేయలేకపోతాం. మరి శరీరం చాలా వీక్గా ఉండి లేకపోతే రోగగ్రస్తుడై ఉంటే మరి ఏ పని చేయలేకపోతాం. సరిగ్గా భోజనం చేద్దాం అంటే భోజనం కూడా అవ్వదు. మరి 2 అడుగులు వేద్దామంటే కళ్ళు తిరిగి పడిపోవచ్చు. సో ఈ రకంగా ఉంటుంది. సో అంచేత కర్మలు ఎలాగో చెయ్యాలి. అది నీ భౌతిక శరీరం ఉన్నందుకు మరి కంపల్సరీగా ఎంతో అంత కర్మలు చేయాల్సి వస్తుంది. మినిమం కర్మలు కొన్ని చేయాల్సి వస్తుంది. ఎలాగో కర్మలు చేస్తున్నాం. సో అది తమో ప్రధానమో లేకపోతే రజో ప్రధానమో కాకుండా అది సత్వ ప్రధానం అయిన కర్మలు చేస్తే మంచిది. అలాగే కర్మల్లో ఉత్తమైన కర్మలు నిర్గుణ, ఈ 3 గుణాతీతుల అతీతంగా ఉండే కర్మలు ఏమైతే ఉన్నాయో అది చేయడం వల్ల ఇంకా మంచిది. మరి ఈ త్రిగుణాలకి అతీతంగా ఉన్నదే మరి ధ్యానం. మరి ఆ కర్మ చేయడం మరి ఎంతో మంచిది. ఎందుకంటే ధ్యానం ద్వారా నువ్వు నీ యొక్క ఆత్మతో కనెక్ట్ అవుతావు, దమం అన్నది తెలుసుకుంటావు, అంటే శరీరపు యాక్టివిటీస్ అన్ని కూడా ఒకసారి నిలిచివేసేస్తావు. అలాగే నువ్వు లోపలికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు అప్పుడు శమం జరుగుతుంది. అంటే ఏంటి, నీ మనస్సుకి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా నువ్వు తగ్గించేస్తావు, అంటే నీ మనసుని నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలుగుతావు. సో ఈ రకంగా శమము దమం 2 సరిపోతాయి. సో అంచేత ఎలాగో పెర్ఫామ్ చేయాలి కాబట్టి ఆ పర్ఫెక్షన్తో ఆ ఒక కర్మని పెర్ఫామ్ చేయమని మరి శ్రీకృష్ణ వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. యజ్ఞార్థాత్ కర్మణో యత్ర లోకేయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఇది 3వ శ్లోకం, 3వ చాప్టర్లో 9వ శ్లోకం. Work done as a sacrifice for the welfare of mankind has to be performed. Otherwise, work causes bondage in this material world. O son of Kunti, perform your duties for them for welfare of mankind. And that way you will remain free from all bondages. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎలాగో కర్మలు చేయాలి, మనం సత్వ కర్మలను చేస్తాం. ఆ కర్మల్లో కూడా హయ్యెస్ట్ క్వాలిటీ కర్మలు చేయమని చెప్తున్నారు. ఏ కర్మ చేస్తే కనుక మరి లోక కళ్యాణం జరుగుతుందో, వెల్ఫేర్ జరుగుతుందో, సొసైటీకి వెల్ఫేర్ జరుగుతుందో అలాంటి కర్మలు చేయమంటున్నారు. సో ఆ లోక కళ్యాణానికి సంబంధించిన మరి కార్యాలు ఏంటి అంటే అతను యజ్ఞం చేయమంటున్నారు. యజ్ఞం అంటే ఏంటి, ఒక వెల్ఫేర్ యాక్టివిటీ. మనం ధ్యాన మహాయజ్ఞాలు చేసుకున్నాం, ధ్యాన మహా చక్రాలు చేసుకున్నాం, మరి ఎంతో మందికి మరి
ఆ యాక్టివిటీస్ ద్వారా మరి సోషల్ వెల్ఫేర్ జరిగింది, ఒక సొసైటీకి మేలు జరిగింది. అందరూ ధ్యానం గురించి తెలుసుకున్నారు, గ్రూప్ మెడిటేషన్ గురించి తెలుసుకున్నారు. మనం ఎంతో వెజిటేరియన్ ర్యాలీస్ కండక్ట్ చేస్తాం, అందరూ శాకాహారులు కావాలి, అది కూడా ఒక యజ్ఞమే. సో ఏ కర్మ అయితే మరి సోషల్ వెల్ఫేర్తో కూడి ఉంటుందో అలాంటి సముదాయాన్ని మనం యజ్ఞం అంటారు. యజ్ఞం అంటే కేవలం మరి అగ్ని వేసి మరి దాంట్లో ఆహుతి ఇచ్చే ఆ ఒక యాక్టివిటీనే యజ్ఞం అంటారు. మంచి పని నువ్వు ఏం చేసినా కానీ అది యజ్ఞమే ఉంటుంది. కొంతమంది చాంటింగ్ చేస్తారు, కొంతమంది అఫర్మేషన్ రీడింగ్ చేస్తారు, కొంతమంది మరి అన్నదానం చేస్తారు. చాలా ఎంతో మందికి మరి అన్నదానం చేస్తారు. మరి కొంతమంది వేరే వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ బట్టలు పంచి పెడతారు. సో ఇవన్నీ కూడా ఒక వెల్ఫేర్ యాక్టివిటీ. ఎప్పుడైతే నువ్వు సొసైటీకి వెల్ఫేర్కి నువ్వు చేస్తావో అప్పుడు నువ్వు ఉన్నతమైన స్థితిలోకి చేరుకుంటావు. అలాగే ఈ బంధనాన్ని నుంచి, అటాచ్మెంట్ నుంచి విముక్తి అవుతావు అని శ్రీకృష్ణ వారు చెప్తున్నారు అన్నమాట. సో కృష్ణ సేస్ టు పెర్ఫార్మ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ టు అవాయిడ్ బాండేజ్. సో కృష్ణ ఏం చెప్తున్నారు? సో ఇలాంటి యజ్ఞాలను మనం చేసినప్పుడే ఈ కర్మబంధనాల నుంచి విముక్తి అవుతావు. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ద వర్క్. నువ్వు ఎలాగో కర్మ చేయాలి, కర్మ చేసినప్పుడు నువ్వు అలాంటి యజ్ఞం చేస్తే అంటే సోషల్ వెల్ఫేర్ నువ్వు నీ ఒక యాక్టివిటీస్లో ఉంటే కనుక మరి నువ్వు బంధనాల నుంచి విముక్తుడు అవుతావు అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇవంతా మన సొసైటీకి వెల్ఫేర్ జరగాలి అంటే కనుక మనం యజ్ఞం చేయాలి. సహయజ్ఞ ప్రజ్ఞ స్థిత్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్యావం ఏషవో ఉత్తిష్ట కామధు. The creator, having in the beginning of creation created mankind together with sacrifice, said, by this shall ye propagate, let this be the milch cow of your desires. So మరి ఈ సృష్టి ఆదిలో మరి ఈ యూనివర్సల్ సోల్ ఎవరైతే ఉన్నారో పూర్ణాత్మ అంటాం. అక్కడ పూర్ణాత్మ, తర్వాత అంశాత్మ. పూర్ణాత్మ అంటే యూనివర్సల్ సోల్, మరి అంశాత్మ అంటే ఇండివిజువల్ సోల్. దీని గురించి మరి ఎంతో బాగా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. సో పూర్ణాత్మ, అంశాత్మ గురించి మనం దీంట్లో ఈ స్లైడ్లో మనం చెప్పుకుందాం. మనం ఇందాక చెప్పుకున్నాం యజ్ఞం అంటే వెల్ఫేర్ యాక్టివిటీ విచ్ ఇస్ డన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఆర్ పీపుల్ అనేసి. అలాగే అంశాత్మ అంటే ఇండివిజువల్ సోల్, మరి పూర్ణాత్మ అంటే సుప్రీం సోల్. ప్రతి ఒక్క అంశాత్మ మరి ఆ పూర్ణాత్మ నుంచే వచ్చినవాడు. అంటే ఎవ్రీ ఇండివిజువల్ సోల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది సుప్రీం సోల్. సో అక్కడి నుంచి వచ్చినప్పుడు మరి ఇతను ఇక్కడ శరీరం ధరించినప్పుడు మరి ఇతను ఒక సుప్రీం సోల్ నుంచి విడపడి వచ్చాడు అన్న సంగతి మర్చిపోతాం. ఈ భౌతికమైన ఈ శరీరం ఉన్నప్పుడు మరి ఈ లోవర్ డైమెన్షన్లో పడిపోయినప్పుడు ఆ సత్యాన్ని మర్చిపోతాడు. నేనే, ఈ శరీరమే నేను అని అనుకుంటాడు. అనుకుని మరి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. కానీ మరి ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత సత్యాన్ని తెలుసుకుంటారు. ఏ సత్యాలు? నువ్వు చేసే కర్మలు మరి ఎటువంటి, అది తమో గుణ ప్రధానమైన లేకపోతే రజో ప్రధానమా, లేదా మరి సత్వగుణంతో కూడినదా? ఈ సత్యాన్ని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో అప్పుడు వాడు సత్వగుణాలతో ఉన్న ఆ కార్యాన్ని ఎంచుకుంటాడు. ఇంకా కొన్ని జన్మల తర్వాత
త్రిగుణాతీతుడు అవుతాడు, నిర్గుణ స్టేట్కి అది చేరుకుంటాడు. సో ఎవ్రీ టైమ్ సుప్రీం సోల్ క్రియేట్స్ ద సోల్ యాజ్ పర్ ఇట్స్ కెపాసిటీ, ఎవ్రీ టైమ్ యాజ్ పర్ ఇట్స్ కెపాసిటీ ద సుప్రీం సోల్ ఇట్స్ సెన్స్ దీస్ సోల్స్ యాజ్ రెయిన్. అంటే ఏం చెప్తున్నానంటే మరి ఈ శ్లోకంలో ఎప్పుడైతే ఈ సుప్రీం సోల్ ఉంటుందో ఒక్కొక్కసారి ఆ అంశాత్మల్ని ఒక వర్షం లాగా కురిపిస్తున్నాం. వర్షం లాగా ఆ నీటి బొట్టులు లాంటి ఈ అంశాత్మలు ఇండివిజువల్ సోల్స్ ఏమైతే ఉంటారో తలో చోట జన్మిస్తారు. కొంతమంది మన భూమిపైన జన్మిస్తారు. అలాగే ఇలాంటి ఎన్నో కోట్లాది గెలాక్సీస్ ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని అంశాత్మ జన్మ తీసుకుంటాయి. అక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు, ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ పొందుతున్నాం. ఇంకా కొన్ని అంశాత్మ మనకన్నా ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఉండొచ్చు. అలాగే కొన్ని చోట్ల ఉన్న అంశాత్మ మనకన్నా తక్కువ స్థాయిలో ఉండొచ్చు. అయినప్పటికీ ఇక్కడ మనకి ఎలాంటి స్టేజ్లో ఉన్నప్పటికీ ఇక్కడ మనందరూ కూడా ఒక సత్యాన్ని మర్చిపోకూడదు. ఏంటంటే మనం ఆ సుప్రీం సోల్ నుంచి వచ్చిన వాళ్ళమే. మళ్ళీ మనం ఆ సుప్రీం సోల్ని కలుసుకోవాలి, అదే గేమ్. కానీ ఇక్కడ ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో మరి ఈ మాయలో పడిపోతాం. మాయ అంటే ఏంటి? నేను ఈ ఆత్మ కాదు, ఈ భౌతిక శరీరమే నేను అనుకుంటాను. ఎందుకంటే కళ్ళతో కనిపిస్తుంది, ఆత్మ కనిపించదు. సో దాని తగ్గట్టుగా ఈ కార్యాలు కూడా మనం మరి ఎన్నో జన్మలు తీసుకోగా మళ్ళీ సత్వ గుణాలకి చేరుకుంటాం. మరి సత్వ గుణంలో వచ్చిన తర్వాత అప్పుడు మనకి జ్ఞానం రావడం మొదలు పెడుతుంది. అలాగే మళ్ళీ ఇంకేమంటున్నారు? ఇండివిజువల్ సోల్ ఈజ్ నోన్ యాజ్ ప్రజా. అంటే ఇండివిజువల్ సోల్ అంశాత్మల్ని, ఒక సముదాయాల్ని ప్రజా అనేసి అనొచ్చు. అదే ఇండివిజువల్గా కూడా ఇండివిజువల్ సోల్ని కూడా ప్రజా అనేసి అంటారు. అలాగే ద సుప్రీం సోల్ని ప్రజాపతి అంటారు. ఎందుకంటే మరి ఇన్ని సోల్స్ మరి విడబడ్డారు కదా, అతని నుంచి వచ్చింది కదా, వీడన్నిటిని కూడా కన్నా హై స్టేట్లో ఉన్నాడు కాబట్టి ప్రజాపతి. మరి ఇతని నుంచి మరి ఎన్నో సోల్స్ వచ్చాయి కాబట్టి ఆ యూనివర్సల్ సోల్ ప్రజాపతి అని అనిపిస్తాడు. మరి ఈ సోల్స్ ఏమైతే మరి సుప్రీం సోల్స్ నుంచి ఇండివిజువల్ సోల్స్ ఏమైతే వచ్చాయో, అంశాత్మలు ఏమైతే వచ్చాయో వీటిని ప్రజా అనేసి అంటారు. సో ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రజాపతిస్. సో ఎవ్రీ యూనివర్సల్ సోల్ ఈజ్ ఆల్సో ది కో-క్రియేటర్. సో ఎన్నో యూనివర్సులు ఉన్నాయని చెప్పుకున్నాం, అలాగే ఎన్నో ప్రజాపతులు కూడా ఉన్నాయి. ఎలాగైతే అంశాత్మలు ఉన్నాయో అలాగే ఈ అంశాత్మ మళ్ళీ ఒక పూర్ణాత్మ కింద అవుతుంది, అంటే ఒక యూనివర్సల్ సోల్ కింద అవుతుంది. యూనివర్సల్ సోల్ కింద అది మళ్ళీ చాలా మంది ఇండివిజువల్ సోల్స్ని జనరేట్ చేస్తుంది. మరి ఇలాగే ఈ పూర్ణాత్మ అంశాత్మను తయారు చేస్తే మరి ఈ అంశాత్మ కూడా ఒకానొక కాలం తర్వాత పూర్ణాత్మల కింద అవుతారు. మళ్ళీ ఈ పూర్ణాత్మలు అయిన ఈ సోల్స్ మళ్ళీ అంశాత్మను తయారు చేస్తారు. సో ఇలా అన్నది ఈ స్పెక్ట్రమ్, ఈ వైడ్ స్పెక్ట్రమ్ అయితే ఏమైతే ఉందో ఇలా ఇంకా నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో అంచేతే వీళ్ళందరూ కూడా ఒక ప్రజాపతి ఈజ్ ఏ కో-క్రియేటర్ అనేసి చెప్పుకోవచ్చు. అంటే ఒక అంశాత్మకు కూడా, అంటే ఇండివిజువల్ సోల్ కూడా ఒక కో-క్రియేటర్ అయ్యే తత్వాలు ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే సత్యం తెలుసుకోదో అది అంశాత్మ కింద ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే సత్యం తెలిసి మరి యజ్ఞం చేస్తుందో, వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తుందో మరి ఆ స్థాయికి అది చేరుకుంటుంది. సో ఎప్పుడైతే ఈ అంశాత్మ మరి పూర్ణాత్మను కలుసుకుంటుందో దాన్నే సమాధి స్థితి అంటారు. ఎప్పుడైతే మన ధ్యానంలో మరి అంశాత్మగా ఉండి పూర్ణాత్మను కలుసుకుంటామో, ఆ కలయిక ఎప్పుడైతే జరుగుతుందో దాన్నే దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ సమాధి అంటారు. ఆ సమాధి వచ్చినప్పుడు మనం అప్పుడు అంశాత్మ ఒక ఆ ఫామ్ కోల్పోయి ఒక పూర్ణాత్మ కింద మనం డెవలప్ అవుతాం. ఎప్పుడైతే మనం పూర్ణాత్మ కింద డెవలప్ అవుతామో అప్పుడు మనం మన నుంచి మరి ఎన్నో అంశాత్మ మనం తయారు చేసి పంపించగలుగుతాం. సో ఈ విధంగా ఈ ఒక ప్రకృతి ఏమైతే ఉందో ఇలా నడుస్తూ ఉంటుంది. సో ఎవ్రీ సోల్ ఈజ్ క్రియేటెడ్ బై ది యాక్షన్ ఆర్ కర్మ. మరి ఈ సోల్ అన్నది ఎలా క్రియేట్ అవుతుందండి? ఈ కర్మల ద్వారానే క్రియేట్ అవుతుంది. ఈ కర్మ చేస్తేనే
ఈ సోల్ అన్నది క్రియేట్ అవుతుంది. మరి ఏ యాక్షన్ చేయకపోతే మరి ఆ యూనివర్సల్ సోల్ మరి యాక్షన్ లేకుండా మరి ఈ ఆత్మను పంపించడం జరగదు కదా. ఏదో ఒక యాక్షన్ చేయాలి, చేస్తేనే కదా మన ఆ పూర్ణాత్మ నుంచి ఈ అంశాత్మని విడబడుతున్నాయి. బలానా గ్యాలక్సీలో బలానా ప్లేస్లో పడుతున్నాయి అంటే ఒక కర్మ జరుగుతుంది, ఒక ఉన్నతమైన కర్మ జరుగుతుంది. అందుకే మరి ఈ సోల్స్ అన్నవి ఈ జన్మ తీసుకోవడం జరుగుతుంది. సో ద మెసేజ్ గివెన్ బై ది యూనివర్సల్ సోల్ టు ది ఇండివిజువల్ సోల్ ఈస్ యూ టూ కెన్ బికమ్ ది క్రియేటర్ లైక్ అస్ బై డూయింగ్ యజ్ఞ, ద రైటియస్ వర్క్ అండ్ నాట్ జస్ట్ ఎనీ వర్క్. సో ఏదో ఒక పని చేయాలి కాదని ఏదో ఒక వర్క్ చేసేది, ఒక ఉన్నతమైన వర్క్ చేయాలి, ఒక యజ్ఞం చేయాలి. అంటే సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ఒక ఆ ఒక కార్యాలు ఏమైతే ఉన్నాయో అవి చేస్తే కనుక నువ్వు కూడా మాలాగే ఒక పూర్ణాత్మ కింద ఎదుగుతావు అన్నది, అది పూర్ణాత్మ ఒక అంశాత్మకి ఇస్తున్న మెసేజ్ అనమాట. సో మనందరూ కూడా ఇప్పుడు అంశాత్మలు మరి ఎప్పుడైతే మనం ఈ యజ్ఞం చేస్తామో అంటే సొసైటీకి సంబంధించిన ఒక రైటియస్ వేలో వెళ్ళి ఆ యజ్ఞం చేస్తాము, రైటియస్ వర్క్స్ చేస్తాము, మనం కూడా ఒక పూర్ణాత్మ కింద ఎదగలుగుతాం. సో ఈ పిక్చర్లో మనం చూడొచ్చు, ఇది పూర్ణాత్మ అనమాట, ఇది పూర్ణాత్మ. దీని తర్వాత ది ఫస్ట్ లేయర్ ఆఫ్ అంశాత్మ, దానికన్నా కింద లేయర్లో ఉన్న అంశాత్మ. సో ఇది లాస్ట్ అనమాట. ఇవి ఈ ఒక హైరార్కీలో కింద ఉన్న ఈ అంశాత్మ. సో ఈ విధంగా ఈ హయ్యర్ సోల్ అంటే ఎవరంటే ఇది ఇటర్నల్ పెయిన్, దిస్ ఈజ్ గాడ్ అనమాట. ఇతన్నే మనం గాడ్ అంటాం. అక్కడి నుంచి మరి కొన్ని అంశాత్మలు విడబడుతున్నాయి, ఆ అంశాత్మల నుంచి ఇంకా కొన్ని అంశాత్మలు, ఆ అంశాత్మల నుంచి ఇంకా కొన్ని. సో ఈ విధంగా ఇది తయారు చేయడం అవుతుంది. సో అలాగే డిఫరెంట్ ప్లేన్స్ కూడా ఇక్కడ ఈ పిక్చర్లో చూపించడం జరిగింది. కాస్మిక్ ప్లేన్, ఎథరిక్ ప్లేన్ అండ్ యాస్ట్రల్ ప్లేన్ అండ్ ఫిజికల్ ప్లేన్. ఈ ఫిజికల్ ప్లేన్లో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సో మనం ఇక్కడికి రీచ్ అవ్వాలి, హైయెస్ట్ సోల్కి కనెక్ట్ అవ్వాలి. సో దట్ ఈస్ ది జర్నీ ఆఫ్ ది సోల్ అనమాట. అలాగే మనం ఈ డైమెన్షన్స్ చూస్తే కనుక, ప్లేన్స్ చూస్తే కనుక ఇలా ఉన్నాయన్నమాట. మనకి 13th డైమెన్షన్స్ దాకా ఉన్నాయి. మనం ఇక్కడ ఎథరిక్ షీట్లో ఉన్నాం అంటే మనం ఇక్కడ 3rd డైమెన్షన్లో ఉన్నాం. మనం ఇక్కడ ఈ డైమెన్షన్కి వెళ్ళాలి. సో ఇవన్నీ డిఫరెంట్ డైమెన్షన్స్, ప్లేన్స్ మనం చేసే కర్మలు బట్టి ఉంటాయన్నమాట. నువ్వు ఎలాంటి మంచి కర్మలు చేస్తున్నావో, చెడు కర్మలు చేస్తున్నావో దాన్ని బట్టి ఉంటాయి. అంచేత మరి శ్రీకృష్ణ వారు అంటారు, మరి ఇక్కడ అయితే ఎవరైనా చెడు కర్మలు చేస్తుంటే వాళ్ళంకా అధపాతాలలోకి వెళ్ళిపోతారు, అంటే లోవర్ ప్లేన్స్లోకి వెళ్ళిపోతారు. అంచేత వాళ్ళని చూసి మనం కోపపడక్కర్లేదు, వాళ్ళపైన జాలిపడాలి. ఎందుకంటే వాళ్ళంకా ఎన్నో చెడు కర్మలు చేసి ఇంకా వాళ్ళ స్థాయిని దిగదార్చుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఎవరైతే ఒక లెర్న్డ్ పర్సన్ ఉంటాడు, అంటే ఇంటెలెక్చువల్ ఉంటాడు, సత్యాన్ని తెలుసుకున్న వాడు ఉంటాడు, వాడు ఎప్పుడూ మంచి కర్మ చేస్తారు, వాడు ఒక స్థాయిని పెంచుకుంటూ ఉంటారు. మరి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ ఒక పూర్ణాత్మ స్థాయికి ఎదుగుతారు. అంటే మన జర్నీ మన అంశాత్మగా మనం మొదలుపెట్టి ఫైనల్ డెస్టినేషన్ ఒక పూర్ణాత్మ కింద మనం చేరుకుంటాం. సో అదే సత్యమైన మార్గం. సో దేవాన్ భావయంతేన తే దేవ భావయంతువ పరస్పర భావయంతః శ్రేయ పరం అవాప్స్యస్త. The demigods being pleased by sacrifices will also please you, and thus by cooperation between men and demigods, prosperity will reign for all. అంటే ఇక్కడ ఇద్దరు సముదాయాలు ఉన్నాయి. ఒక భౌతికమైన ప్రపంచం, ఫిజికల్ వరల్డ్, తర్వాత ఆస్ట్రల్ వరల్డ్, రెండు ఉన్నాయి. ఈ భౌతికమైన ప్రపంచాన్ని మనం ఈ భౌతికమైన కళ్ళతో చూడగలుగుతాం. మన అది ఆస్ట్రల్ వరల్డ్ అయితే ఏమైతే ఉందో దాన్ని మనం మూడో కన్నుతోనే చూడగలుగుతాం. మన మూడో కన్ను మీకు ఎలా వస్తుంది? మరి మీరు ధ్యానం చేస్తేనే ఆ మూడో కన్ను ఉత్తేజం అవుతుంది. ఉత్తేజితం అయినప్పుడే నువ్వు ఆ ఆస్ట్రల్ వరల్డ్స్ ని చూడగలుగుతావు. సో ఆస్ట్రల్ మాస్టర్స్ ఆల్వేస్ మానిటర్ ద ఫిజికల్ వరల్డ్ యాక్టివిటీస్, ద గుడ్ యాక్టివిటీస్ యజ్ఞ ఆల్సో మేక్స్ దెమ్ హ్యాపీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఆస్ట్రల్ మాస్టర్స్ అని చెప్పుకుంటాం. మనం మామూలుగా మనం దేవతలు అంటాం కదా,
దేవతలు అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఎప్పటికప్పుడు ఈ మానిటర్ చేస్తూ ఉంటారు. మనం ఇందాక చూస్తున్నాం కదా, ఈ 12 లెవెల్స్, 13 ఆ లేయర్స్ ఆఫ్ ఆ సముదాయం ఏమైతే ఉందో, మరి ఆ 13th ప్లేన్ ఇస్ ది హైయెస్ట్ ప్లేన్ అనుకుంటే, మరి ఈ మధ్య లేయర్స్ లో కూడా ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ ఉంటారు. లేకపోతే మనం దేవతలను కూడా అనొచ్చు. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు దేవతలు అన్నారు, మనం ఆస్ట్రల్ మాస్టర్స్ అని అంటున్నాం. సో ఈ ఆస్ట్రల్ మాస్టర్స్ మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. మరి గైడెన్స్ ఎవరికి ఇస్తారు? నువ్వు మంచి కార్యాలు చేస్తేనే నీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నువ్వు చెడు కార్యాలు చేసి ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే మరి ఆస్ట్రల్ మాస్టర్స్ మరి నీకు హెల్ప్ చేయరు. మరి నువ్వు పక్షి జాతిని చంపుకుని తినేస్తూ ఉంటే, మేకలన్నీ చంపుకుని, కోడిలు ఇవన్నీ కోసేసుకుని తినేస్తుంటే, మరి ఎంతో నువ్వు పాప కర్మలు చేస్తున్నావు. అలాంటి పాపల కర్మ చేస్తుంటే మరి ఆస్ట్రల్ మాస్టర్స్ ఎవరు నీకు సహాయపడడు. కానీ ఎప్పుడైతే నువ్వు శాకాహారి అవుతావో, నువ్వు యజ్ఞం చేస్తావో, ధ్యాన ప్రచారం చేస్తావో, ఈ సొసైటీకి ఉపయోగపడే మరి ఎన్నో కార్యాలు చేపడతావు, అప్పుడు నీ ఒక స్థాయిని పెంచుకుంటావు. ఎప్పుడు ఇది చేసుకుంటావో అప్పుడు ఆ దేవత కానీ లేకపోతే ఆస్ట్రల్ మాస్టర్స్ కానీ సంతోషపడతారు. సంతోషపడి ఇంకా నీకు ఎక్కువ ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తారు. మరి నువ్వు ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు, మరి నువ్వు ధ్యానంలో చేసినప్పుడు, ఆస్ట్రల్ వరల్డ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నీకు గైడెన్స్ ఇస్తారు, నీకు హీలింగ్ చేస్తారు, నీకు ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. వాళ్ళందరూ ఎప్పుడు నీకు వరాలు ఇద్దామా అన్నసి రెడీగా ఉన్నారు. సో వాళ్ళందరూ మనకి ఎంతో హెల్ప్ చేస్తారన్నమాట. అలాగే మన మంచి కార్యాలు చేస్తే వాళ్ళందరూ సంతోషపడతారు. మన ఇక్కడ చెడు కార్యాలు చేస్తే వాళ్ళందరూ ఎంతో దుఃఖపడతారు. అరే, వీడు ఈ జన్మని వృధా చేసుకుంటున్నాడు, వీడి కెపాసిటీ ఉంది, పూర్ణాత్మ అయ్యే కెపాసిటీ ఉంది, కానీ కాలేకపోతున్నాడు, అలా అనేసి వాళ్ళు ఎంతో బాధపడతారు. If good activities are carried on in the physical plane, astral masters will help the mankind, and like this both will develop. ఎప్పుడైతే మనం ఇక్కడ మంచి కార్యాలు చేస్తామో, మనం యజ్ఞం చేస్తామో, అప్పుడు ఈ దేవతలు కానీ లేదా ఆస్ట్రల్ మాస్టర్స్ కానీ మనకి హెల్ప్ చేస్తారు. మన పరస్పరంగా ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకోగలుగుతాం. సో ఇదే ఒక భావార్థం మనకి ఈ శ్లోకంలో మరి శ్రీకృష్ణుడు వారు మనకి చెప్పడం జరిగింది. మంచి కార్యాలు చేస్తే మనం ఎలాగైతే అభివృద్ధి చెందుతాం, అలాగే ఆస్ట్రల్ మాస్టర్స్ కూడా మనకి సహాయం అందిస్తారన్నమాట. అంటే మన వల్ల మరి లోక కళ్యాణం జరుగుతుంది అన్నమాట. పరస్పర ఇద్దరికిద్దరు మనం ఎప్పుడైతే హెల్ప్ చేసుకుంటామో అప్పుడు లోక కళ్యాణం అన్నది జరుగుతుంది. ఇష్టాన్ భోగాన్ హి వో దేవ దాస్యంతే యజ్ఞ భావిత తైర్దత్తాన్ అప్రదాయి భుజో యో భుంక్తే స్థేన ఏవ సహ. The gods nourished by the sacrifice will give you the desired objects. So he who enjoys the objects given by the gods without offering to them is verily a thief. సో ఎప్పుడైతే మనం మంచి కార్యాలు చేసి ఉన్నతమైన కార్యాలు చేస్తామో వాళ్ళు మనకి ఆ ఒక వెల్త్ని ప్రొవైడ్ చేస్తారు, ఒక జ్ఞానాన్ని ప్రొవైడ్ చేస్తారు. మరి ఎన్నో విధంగా పరిపరి విధానంగా మనకి ఆ డెవలప్మెంట్ అయ్యే ఆ వేస్ని ప్రొవైడ్ చేస్తారు, ఆ దారిని ప్రొవైడ్ చేస్తారు ఆస్ట్రల్ మాస్టర్స్. మనం కూడా ఎంతో మరి అభివృద్ధి చెందుతాం. ఆ వచ్చిన ఈ అభివృద్ధి చెందింది మనం 10 మందికి పంచాలి. సో వెన్ వీ డూ యజ్ఞ ఆర్ గుడ్ యాక్టివిటీస్, దెన్ ది రిజల్టెంట్ ఈస్ గుడ్ రిజల్ట్. మనం ఎప్పుడైతే మంచి కార్యాలు, మంచి పనులకి రిజల్టెంట్ ఎప్పుడు మంచి ఉంటుంది, చెడు కర్మలకి ఎప్పుడు రిజల్టెంట్ చెడు ఉంటుంది. సో ఈ మంచి కార్యాలకి ఫైనల్ గా ఒక రిజల్ట్ ఏమైతే వస్తుందో దాన్ని ప్రసాదం అంటారు అనమాట. ఆ ప్రసాదం ఎలాంటి రూపంలో ఉంటుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్, వెల్త్, హ్యాపీనెస్. ఇవన్నీ కూడా ఈ కర్మ యొక్క ప్రసాదాలే, అంటే ఎండ్ రిజల్టే అని చెప్పడం జరిగింది అనమాట. దీస్ ప్రసాదాలు ఆర్ గుడ్ రిజల్ట్స్ సచ్ యాజ్ నాలెడ్జ్, వెల్త్, హ్యాపీనెస్ హ్యాస్ టు బి షేర్డ్ విత్ ఆల్ ఎస్పెషల్లీ విత్ ది పర్సన్స్ హూ ల్యాక్ దెమ్. అంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ వచ్చిన ప్రసాదాన్ని మనం పంచిపెట్టాలి. మనకి మరి ధ్యానంలో మరి ఎంతో నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ని మనం మళ్ళీ వేరే వాళ్ళకి పంచిపెట్టాలి. ధ్యానం అంటే చాలా మందికి తెలియదు, వాళ్ళకి ధ్యానం గురించి చెప్పాలి.
మరి ధ్యానంలో నీకు మరి ఎన్నో సత్యాలు తెలుసుకున్నావు. ఆ సత్యాలన్నీ వాళ్ళకి మరి బోధించాలి. సో అలా పరస్పరంగా మనలో మనం హెల్ప్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా పరస్పరంగా మన ఒక తోబుట్టు వాళ్ళకి, అంటే మనం ఒక మానవ సముదాయానికి ఇక్కడ మనం హెల్ప్ చేసుకుంటే కనుక అక్కడ వాళ్ళ ఆస్ట్రల్ మాస్టర్స్ ఇంకా ఎంతో సంతోషపడతారు. మనకెంతో ఈ ఈ జ్ఞానాన్ని పంచినందుకు మనందరికీ కూడా ఇంకా ఎంతో వరాలు కురిపిస్తారు. ఆ వరాలు ఆ జ్ఞానం రూపంలో కానీ, ఆ వెల్త్ రూపంలో కానీ, ఆ సంతోషం రూపంలో కానీ మనకి చదువుతుంది. మన ఈ వచ్చిన మహాప్రసాదం ఏమైతే ఉందో, అంటే ఆ ఒక రిజల్ట్ అది ఏమైతే ఉందో వచ్చినప్పుడు మనం కూడా మళ్ళీ ఆ రిజల్ట్ ని మనం 10 మందితో చేర్చుకోవాలి. మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి కొంచెమే జ్ఞానం ఉంది, మన ధ్యానంలో తెలుసుకున్నాం. మరి ఆస్ట్రల్ మాస్టర్స్ మన ధ్యానం చేయగా మనం ఒక హయ్యర్ నాలెడ్జ్ వచ్చింది, మనం 10 మందికి పంచుకున్నాం. సో మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం అనమాట. సో వచ్చిన జ్ఞానాన్ని మనం పంచుకుంటేనే మనం ఎదగగలుగుతాం. ఎప్పుడైతే నువ్వు వచ్చిన జ్ఞానాన్ని, నీకున్న జ్ఞానాన్ని నువ్వు పంచుతావో అప్పుడే కొత్త జ్ఞానం వస్తుంది. సో అంచేతే కదా మనం ఈ క్లాసులు అది ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే కనుక మనకి ఎంత జ్ఞానం ఉందో దాంతోనే మనం క్లాస్ మొదలు పెడుతున్నాం. కానీ ఈ క్లాస్ చెప్తూ ఉంటే మనకు కొత్త జ్ఞానం మనకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు చెప్తేనే, ఎప్పుడైతే వేరే వాళ్ళకి సహాయపడితేనే, అది ఏ రూపంలోనైనా కావచ్చు, అది జ్ఞానం రూపంలోనూ జ్ఞానం పంచొచ్చు, వేరే వాళ్ళకి ఒక సంతోషం పంచొచ్చు, రకరకాల కార్యాలు చేసి నీ దగ్గర ఏముందో అది పంచు, నీ దగ్గర డబ్బు ఉంటే డబ్బు పంచు, బట్టలు ఉంటే బట్టలు పంచు, ప్రేమ ఉంటే ప్రేమ పంచు, జ్ఞానం ఉంటే జ్ఞానం పంచు. అప్పుడు అది మల్టిపుల్ అయి మళ్ళీ నీ దగ్గరకు వస్తుందన్నమాట. దట్ ఈస్ లా ఆఫ్ కర్మ అగైన్. నీ దగ్గర ఏముందో అది పంచడం మొదలు పెడితే నీ దగ్గర ఏం లేదో అది నీ దగ్గరికి రావడం మొదలవుతుంది. నీ జనాన్ని ప్రేమించాలంటే నువ్వు ప్రేమను పంచు, అప్పుడు నీకు ప్రేమ వస్తుంది. నీకు ధనం కావాలంటే నీ దగ్గర ఉన్న కొంచెం ధనం నుంచి కొంచెం అమౌంట్ తీసి వేరే వాళ్ళకి పంచు, ఖచ్చితంగా ఆ ధనం ఉన్నది మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. నీకు సంతోషం కావాలి అంటే సంతోషం పంచు. సో ఈ విధంగా పరస్పరంగా షేరింగ్ ద లా, ఒక షేరింగ్ ఒక ప్రాసెస్తోనే నువ్వు అభివృద్ధి చెందుతావు అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. యజ్ఞశిష్టాహినః సంతో ముచ్యంతే సర్వ కిలీభిషః భుంజతే తే త్వఘం పాపా ఏ పశ్యంత్యాత్మ కారణాత్. The righteous who eat of the remnants of sacrifice are freed from all sins, but those sinful ones who cook food only for their own sakes verily eat sin. అదే మనం చెప్పుకున్న విధంగా ఎప్పుడైతే ఈ జ్ఞానం కానీ ఈ మహాప్రసాదం ఏమైతే వచ్చిందో, ఈ మహాప్రసాదాన్ని మన 10 మంది పంచితే కనుక సో ఈ జరణ మరణ ఒక చక్రాల నుంచి మనం విముక్తి పొందుతాం అని చెప్పడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా మన ఎప్పుడైతే ఈ ధ్యానం చేసి మన ఎంతో జ్ఞానం వస్తుంది, ఈ జ్ఞానాన్ని మన 10 మందికి పంచిపెట్టి మరి వాళ్ళు సంతోషం అవుతే కనుక అదే మనకి ఒక మహాప్రసాదం, అదే మనకి మహాప్రసాదం. ఎవరున్నా మనకి ధ్యానం చెప్పారు, మనం ధ్యానం చేసాము, మన ధ్యానంలో మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న విషయాలు మళ్ళీ మనం పంచితే కనుక వాళ్ళు కూడా మనకు తెలియని వాళ్ళకి ధ్యానం గురించి చెప్పాం, వాళ్ళు ధ్యానం నేర్చుకున్నారు, వాళ్ళకి ఎంతో మరి ఎంతో సంతోషం పొందారు. ఆ సంతోషం పొందడమే మనకి మహాప్రసాదం. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం అంటారు కదా, అలాగే. సో వాళ్ళ యొక్క ఆ ధ్యానం గురించి తెలుసుకోవడం, ఆ ధ్యాన ఆచరణ చేయడమే మనకి ఒక మహాప్రసాదం లాగా. సో ఎప్పుడైతే ఈ మహాప్రసాదాలని ఎక్కువ స్థాయిలో మనం పొందుతామో అప్పుడే మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్తాం అన్నమాట. దాన్ని మహాసమాధి అంటారు. ఎప్పుడైతే ఈ అంశాత్మ మరి ఈ కార్యాలు చేయడం ద్వారా, ఈ ఉన్నతమైన కార్యాలు చేయడం ద్వారా మరి ఆ పూర్ణాత్మకు చేరుకుంటుంది. అప్పుడు అలాంటి ఒక స్థితిని మహాసమాధి స్థితి అంటారు. మళ్ళీ నువ్వు ధ్యానం చేసినప్పుడు మరి ఎంతో హై స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ సమాధి స్థితికి చేరుకోవచ్చు. లేదా నువ్వు ఇలాంటి కార్యాలు చేసినప్పుడు
అవన్నీ కూడా ఎన్నో మరి లోక కళ్యాణానికి సంబంధించిన కార్యాలు. దీన్ని ఏమైతే ఆ సముదాయాన్ని మనం యజ్ఞం అనేసి అంటామో, ఆ యజ్ఞాలను ఎంతో ఎక్కువ స్థాయిలో చేసినప్పుడు నువ్వు ఆ మహాసమాధి స్థితికి చేరుకుంటావు. ఈ జనన మరణ చక్రాల నుంచి ఇక్కడ నువ్వు బయటపడతావు. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞాత్ కర్మ సముద్భవ. From food comes food beings, and from rain food is produced. From sacrifice arises rain, and the sacrifice is born of action. అంటే ఇక్కడ మనం అన్నం గురించి చెప్పుకుంటాం. అన్నం అంటే మనం తినే అన్నం కాదండి. అన్నం అంటే ఇక్కడ మనకి శ్రీకృష్ణ వారు మరి అర్జునుడు ఇద్దరు ఉన్నప్పుడు మన అన్నం గురించి పప్పుల గురించి చెప్పుకోరు. వాళ్ళు ఎందుకంటే హై స్థాయిలో ఉన్నారు. వాళ్ళు భౌతికంగా కూడా వాళ్ళు కింగ్స్. ఆ కాలంలో వాళ్ళు మళ్ళీ రాజులు. వాళ్ళు ఎంతో గొప్ప వ్యక్తులు. వాళ్ళకి ఈ చిన్న చిన్న అన్నం బియ్యం గురించి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళ కింద ఎంతో మంది సేవకులు ఉన్న ఆ పనులన్నీ వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు హై స్థాయిలో ఉన్నవాళ్ళు, కింగ్స్ స్థాయిలో ఉన్నవాళ్ళు. అలాంటి వ్యక్తులు మరి ఒక చోటేమో యోగేశ్వరు కృష్ణుడు ఉన్నాడు. మరి ఆ ఉన్నతమైన జ్ఞానం తీసుకోవడానికి ఇంకోవైపు అర్జునుడు ఉన్నారు. మరి ఇద్దరు నరనారాయణులు ఉన్నప్పుడు మరి ఈ తక్కువ స్థాయి విషయాలు మాట్లాడుకోరు. హయ్యర్ ఎనర్జీ సంబంధించిన విషయాలను చెప్పుకుంటారు. ఎప్పుడైతే రెండు సుపీరియర్ మైండ్స్ ఉంటాయో వాళ్ళ మధ్యన ఒక సుపీరియర్ ఐడియాస్ ఉంటాయి. ఒక ఇన్ఫీరియర్ మైండ్ ఉన్న వాళ్ళ మధ్యన ఒక ఇన్ఫీరియర్ ఐడియాస్ ఉంటాయి. అంటే నువ్వు ఉన్నత స్థాయి ఒక చర్చలు జరుపుకుంటున్నావు అంటే నువ్వు ఉన్నత వ్యక్తివి. నువ్వు తక్కువ స్థాయి చర్చలు జరుపుకుంటున్నావు అంటే నువ్వు ఒక లోవర్ వరల్డ్స్కి లేకపోతే లోవర్ ఎనర్జీకి సంబంధించిన వాడు. నువ్వు హై ఎనర్జీ మాటలు అంటే నువ్వు స్పిరిచువాలిటీ గురించి ఎప్పుడైతే మాటలు చెప్పుకుంటావో, స్పిరిచువల్ సెషన్స్ కండక్ట్ చేసుకుంటావో నువ్వు ఒక హై స్థాయిలో ఉన్న వ్యక్తి. నువ్వేమో గాసిప్స్ చెప్పుకుంటున్నావు, వీళ్ళు ఇట్లాగా వాళ్ళు అట్లాగా అలా అని చెప్పుకుంటే కనుక నువ్వు ఒక ఎనర్జీని నువ్వు లో చేసుకుంటున్నావు. నువ్వు లోవర్ ఎనర్జీ స్టేట్కి సంబంధించిన వాడు. సో ఎప్పుడైతే నువ్వు ఎక్కువ గాసిప్స్ చెప్పుకుంటావో నీవు ఉన్న ఎనర్జీ అంతా కూడా క్షీణం అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు స్పిరిచువాలిటీ గురించి డిస్కస్ చేసుకుంటావో అప్పుడు నువ్వు ఎనర్జీ మల్టిప్లై అవుతుంది. అంచేది మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మరి ఈ ఒక ఆధ్యాత్మిక విషయాలన్నీ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే ఆ చెప్పేవాడికి మరి ఎంతో హై ఎనర్జీ ఉంటుంది, వినే వాళ్ళకి కూడా అంత హై ఎనర్జీ ఉంటుంది. మరి పరస్పరంగా ఒకరినొకరు ఆ ఒక నాలెడ్జ్ షేరింగ్ ద్వారానే గ్రోత్ చెందుతూ ఉంటారు. సో ఇక్కడ మరి ఈ శ్లోకంలో మరి అన్నం అంటే అన్నమయ కోశం, అంటే ఫుడ్ షీత్ అంటారు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోరమయం కోశం, విజ్ఞానమయ కోశం, మరి ఇవన్నీ కోశాలు ఉన్నాయి కదా. ఇక్కడ అన్నమయ కోశం గురించి చెప్పారు. ఈ కోశం అంటే అన్నమయ కోశం ఒకటే కాదు, ఈ ఒక సముదాయం, ఈ సముదాయాలని కూడా ఈ భౌతిక శరీరాన్ని చేసి చూపిస్తున్నాయి. అన్నమయ కోశం అంటే ఈ భౌతికమైన శరీరం. ఈ శరీరం దేంతో పడింది? ఆటమ్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ తో చేయబడిన ఈ ఒక సముదాయం ఏమైతే ఉందో ఈ సముదాయాన్ని యాక్టివేట్ చేయడానికి వర్షం కావాలి. వర్షం అంటే ఏంటి? ఇక్కడ కాస్మిక్ రెయిన్ అంటే కాస్మిక్ ఎనర్జీ రావాలి. ఈ ఒక ఫిజికల్ బాడీని మనని యాక్టివేట్ చేయాలంటే ఆ కాస్మిక్ ఎనర్జీ రావాలి. ఆ కాస్మిక్ ఎనర్జీ నీకు ఎలా వస్తుంది? అది నువ్వు యజ్ఞం చేస్తేనే వస్తుంది. యజ్ఞం అంటే మనం ఏం చెప్పుకున్నాం? స్పిరిచువల్ యాక్టివిటీస్ ఒక సముదాయాన్ని మనం యజ్ఞం అని చెప్పుకున్నాం. సో ఈ భౌతికమైన శరీరంకి కాస్మిక్ ఎనర్జీ కావాలి. ఆ కాస్మిక్ ఎనర్జీ రావాలంటే నువ్వు యజ్ఞం చేయాలి. సో అదనమాట ప్రాసెస్. నువ్వు ఎంత మరి ఆ యజ్ఞం చేస్తావో ఆ కాస్మిక్ ఎనర్జీ నీకు అంత ఎక్కువగా రావడం జరుగుతుంది. దానివల్ల ఈ భౌతిక శరీరంలో మరి ఎంతో హై ఎనర్జీ వస్తుంది, నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటావు అన్నది ఈ శ్లోకంలో మరి ఎంతో అద్భుతంగా మరి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీంతో మనం మరి ఈ వారం భగవద్గీత పార్ట్ 3ని మరి సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం.
అలాగే ఈ భగవద్గీతలో రిఫరెన్సెస్ నేను భగవద్గీత ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారిది భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అన్న పుస్తకాల నుంచి రిఫరెన్స్ తీసుకున్నాను. అలాగే శ్రీకృష్ణామృతం, శ్రీమద్ భగవద్గీత విజ్ఞానం మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు చెప్పిన ఆ ఒక పుస్తకాన్ని ఒక రెఫరెన్స్ తీసుకున్నాను. అలాగే భగవద్గీత బై శ్రీ స్వామి శివానంద గారు చెప్పిన ఆ భగవద్గీతాన్ని నేను రెఫరెన్స్ కింద తీసుకుని ఈ ఒక సెషన్స్ ని తీసుకోవడం జరిగింది. సో మనం ఇవాళ సెషన్ మనం హ్యాపీ యోగి శ్రీకాంత్ ధులిపాల అన్న దానిపైన మనం లైవ్ టెలికాస్ట్ ఇస్తాం. సో నన్ను చేరాలంటే కనుక ఈ నెంబర్తో మీరు కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.